ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇద్దరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటనే విషయాల గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 3745 కోట్లతో 3 కంపెనీలు, అంటే తెలంగాణకు 3745 కోట్లతో 3 కంపెనీలను స్వాధీనంగా ఆహ్వానిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ప్రభుత్వం అయితే 3745 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు 1518 మందికి ఉపాధి, మామిడి నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం, పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. తెలంగాణలో 3745 కోట్ల పెట్టుబడులతో 3 కంపెనీలు ఏర్పాటు కానున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా 1518 మంది యువతకు ఉపాధి లభించనున్నట్టు చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణలో 3745 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు 3 కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ 3 కంపెనీలు 3745 కోట్లు పెడితే కానీ వచ్చింది మాత్రం 1518 మంది నిరుద్యోగులకు ఉపాధి.